హలో అందరికీ, వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు వచ్చేసి ఆలూ రోటీ. ఇది నార్త్ ఇండియన్ ఫుడ్. నేను ఫస్ట్ టైం దీన్ని అమృత్సర్లో టేస్ట్ చేశాను. అక్కడ ఒక హోటల్లో దిగినప్పుడు వాళ్ళే అక్కడ లేడీస్ చేసి ఇచ్చారు ఫుడ్ నైట్ టైం డిన్నర్కి. ఎంత బాగుందంటే ఫస్ట్ టైం తింటాం, చాలా చాలా నచ్చింది. ఇంక అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 7 years. అప్పటి నుంచి నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తానే ఉన్నా. పిల్లలకి కూడా చాలా 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 ఇష్టమైన ఫుడ్ అనమాట. బాగా లైక్ చేస్తారు పిల్లలు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వచ్చేయండి. పిల్లలకి ఆలూ రోటీ చాలా అంటే చాలా ఇష్టం. సో ఇవాళ చేసి పెట్టమన్నారు. మార్నింగ్ లంచ్లోకి ఆలూ ఫ్రై చేశాను, అదే ఆలూ బాయిల్ చేసి ఫ్రై చేశాను ఇది. సో దీన్ని యూజ్ చేసి ఆలూ రోటీ చేస్తా. దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టేసి దీంట్లో గోధుమ పిండి మిక్స్ చేసేసి చక్కగా ఆలూ రోటీ చేస్తా. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఆలూ కర్రీ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసేటప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం జీరా వేసి మిక్సీ పట్టాను. ఆల్రెడీ ఆలూ కర్రీలో మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా వేసాను. సో ఇప్పుడు వేసుకునే పని లేదు మనం. ఇంకా ఇది ఆలూ కర్రీ పేస్ట్ అనేది కాస్త తక్కువే ఉంది కాబట్టి ఈ క్వాంటిటీకి తగ్గట్లు మాత్రమే పిండిని మనం తీసుకోవాలి. సో 1 కప్పు గోధుమ పిండి. ఇది నాకు అన్నిట్లో పచ్చజొన్నల పిండి వేయటం అలవాటు కదా. సో ఇది ఒక 2 గంటలు వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్. కారం ఆల్రెడీ కర్రీలో ఉంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ కొంచెం ఒక 1/2 స్పూన్ దాకా వేసేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్లు వేయకపోయినా పర్లేదు, ఇది నా స్టైల్ అనమాట, నేను వేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇంకా ఫైనల్గా ఆయిల్. ఇప్పుడు వాటర్ మిక్స్ చేసేసి చక్కగా కలిపేసుకుందాం రోటీస్. ఇది కర్రీ అడుగునుంది కాబట్టి బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా పిండి కలుపుకోవటం అయిపోయింది. ఈ రోటీస్కి పిండి చాలా ఎక్కువ పట్టింది, పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకోవాలి. ఇట్లా ఈ పిండి మొత్తం కలిపి కూడా నాకు తెలిసి ఒక 7-8 ముద్దలు అవుతుందేమో అంతే. కొంచెం చిన్నవి చేసుకుంటే 10 దాకా అవుతుంది అంతే. దాదాపు 1/2 kg పిండి ఎక్కువ, అన్నీ కలిపితే 1/2 kg కన్నా ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా. కొంచెం మందం వస్తాయి మామూలు చపాతీ కన్నా. ఎలా కాల్చుకుంటున్నానో అవన్నీ చూపిస్తాను. పిండి ముద్దలు చేసేసాను చూడండి, 9 కరెక్ట్గా. చక్కగా వీటిని ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకొని కొంచెం పూరీకి వేసి ఇంకొంచెం నూనె పెట్టి చపాతీలాగా చేసేసి కాల్ చేసుకోవటమే. టీడీపీ క్యాంపెయినింగ్ జరుగుతుంది బయట, ఎలక్షన్ మూమెంట్ కదా ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే. నేను ఇది ప్రిపేర్ చేస్తా, బయటకు వెళ్ళటానికి కూడా కుదరలేదు నాకు. ఆలూ రోటీని ఎప్పుడైనా మరీ పలుచగా చేసుకోకూడదు, కాస్త మందంగా చేసుకోవాలి. అందులోనూ దీంట్లో జొన్న పిండి మిక్స్ చేశాను కదా, సో బాగా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. క్యారెట్ తురిమి వేసాను కదా, సో కొంచెం బాగానే కాల్చుకోవాలి 2 వైపులా చక్కగా. ఆ క్యారెట్ కూడా మగ్గాలి కదా. సో ఇట్లా చక్కగా నీట్గా కాల్చుకోండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. చక్కగా పిల్లలకి నెయ్యితో కాల్చిస్తే మంచిగా బలం. ఆలూ రోటీ రెడీ. ఆహా, వేడి వేడి ఆలూ రోటీ సూపర్ కదా. చక్కగా అన్నీ నెయ్యితో కాల్ చేసుకున్నాం. అయిపోయింది లాస్ట్ వన్. ఇది రెడీ అయిపోయాయి, ఇంకా తినేద్దాం. వడ్డిచ్చేసుకుందాం. ఈ రోటీలు బాగా సాలిడ్గా ఉంటాయి.
మనమైతే 2 కన్నా తినలేం. పిల్లలకి బాగా ఆలు ఇష్టం కాబట్టి వాళ్ళు తినగలుగుతారు 3, 4. దీనిలోకి లెమన్ పికిల్ చాలా బాగుంటుంది. లెమన్ పికిల్ కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ కానీ, లేదా ఆవకాయ కానీ, ఇట్లా పికిల్సే బాగుంటాయి అన్నమాట కర్రీస్ కన్నా కూడా. సో టేస్ట్ చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్గా నేను అమృత్సర్లో తిన్నప్పుడు అక్కడ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం నేను అక్కడే తిన్నాను కదా, సో బాగా నచ్చి రెసిపీ అడిగాను, చెప్పారు. అదే స్టైల్లో చేశాను నేను. మరి వాళ్ళంతగా అదిలే కానీ చాలా వరకు రీచ్ అయ్యాం. ఒక్కసారి తింటే ఇవి ఈ టేస్ట్ అసలు మర్చిపోలేరు అనమాట, అంత బాగుంటాయి.